నేను ఫస్ట్ లోపటి నుంచి ఎంట్రీ అయ్యాను. నేను ఫస్ట్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యాను. నేను లోపలికి వెళ్ళాను. నాకు బొట్టు పెట్టారు, ప్రసాదం ఇచ్చారు. నేను కాసేపు కూర్చున్న తర్వాత నాకు నమ్ముకోండి మంచిగా అవుతుందని చెప్తే నేను సరే అన్నాను. ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడేదంతా నేను సీక్రెట్గా రికార్డ్ చేశాను. రికార్డ్ చేస్తే ఏమని చెప్పారు, మమ్మల్ని ఒక యూట్యూబర్ 5 లక్షలు అడిగిండు, 5 లక్షలు ఇవ్వకపోయేసరికల్లా మమ్మల్ని ఇంట్లో బ్లేమ్ చేస్తుండ్రని అన్నారు. సరే అవునా అన్నాను. ఇంకొక భక్తురాలను అడిగాను నేను, ఏమని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఇవాళ మమ్మల్ని నైట్ నుంచే ఫోన్లు చేసి పిలిపించుకొని మాకు భోజనాలు పెడతామని అన్నారు, ఏదో చెప్తామంటే మేము వచ్చామని అన్నారు. అవునా అనుకొని సైలెంట్గా కూర్చున్న తర్వాత మళ్ళీ యాజ్ అ రికార్డ్ పెట్టాను ఫోను. పెట్టినప్పుడు ఇక్కడికి యూట్యూబర్ అనేట ఆయన వచ్చి లోపల నాకు 20 మంది 30 మంది దాకా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళతో ఆయన చంపేయలేనా, నాకు ఎంత పని అని కూడా అంది. అది విత్ ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. ఇంకొకటి నేను అడిగాను, మీరు అంటే బ్రాహ్మణ్స్కి అయితేనే మణిద్వీప అమ్మవారిని మోసేంత బరువు మోసగలిగేంత శక్తి ఉంటుంది, అదర్ క్యాస్ట్ వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మనందరికీ కూడా తెలుసు. అందుకనేసి వాళ్ళు ఏ క్యాస్ట్ అని నేను అడిగితే వీళ్ళు ఏ క్యాస్టో మాకు తెలియదు కానీ మేము జస్ట్ ఈడ మాత్రం సేవ చేసుకొని వస్తామని చెప్తుర్రు. సేవ చేసుకునేటోళ్ళకి బాసర లేదా, తిరుపతి లేదా యాదగిరిగుట్ట లేదా, ఎందుకు మనుషులను ఇంత అవును ప్రతి నిజామాబాద్లో గుళ్ళు లేవా, ఆ గుళ్ళ కాడ లేని ఈ గుడి దగ్గర ఏముంది. ఇంకొకటి దేవుడు ఉన్నాడు, ఫైనల్ గా ఇందులో దైవం ఉందంటారా లేదంటారా? లేదు, దైవం లేదు, అంతా ఫ్రాడ్. దైవం ఉంటే సంసారం చేస్తారా, నువ్వు సంసారివేనా, నువ్వు లంజవని అంటారా? దేవుడు అది చెప్పమని చెప్పిందా? సరే మేము సంసారం కాదు మేము లంజలం, మరి నువ్వు ఏ లంజవై వచ్చినావు మరి ఇడికి అంటే నేను మాట్లాడకూడదు బూతులు. అరే బే ఏ సాలే బాడకవని అంటదా కెమెరా వాళ్ళు వస్తే? ఆమె దుష్ట సంసారం చేస్తుంది అంట, మరి సంసారం చేస్తుంది అంట, మరి ఈడికి వచ్చి చెప్పొచ్చు కదా. ఇంకొకటి వాళ్ళ ఆయన చాలా ఫ్రాడ్ అందరూ. ఆమె అయితే ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ఫస్ట్ అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఉంటుంది వీళ్ళదంతా. మేము ఇక్కడ నుంచి ఏం వదలను, నేను పక్క హిందూను, సనాతన ధర్మానికి వ్యతిరేకంత కాదు. మేము 100 మందికి మేము క్రిస్టియన్స్ మాట్లాడతాం, మీరు ఇట్లే మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు. మా హిందువుల జోలికి వస్తే, మా సంస్కారాన్ని ఏదైనా తప్పు పట్టిస్తే ఎవరిని ఊరుకునేది లేదు. ఇక్కడితోటే కాదు, రేపటి నాడు ఇదే మా పోరాటం ఉంటుంది. ఇంకొకటి ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ లేదు, ఆ ఎండోమెంట్ మేడం కొండ సురేఖతో సహా ఇక్కడికి మేము ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరికి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను E96 TV సంతోష్. యాక్చువల్లీ నేను ఇక్కడ మణిద్వీపేశ్వరమ్మ విషయం నాకు వేరే వాళ్ళ త్రూగా అంటే బాలాజీ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు చూసి నేను రావడం జరిగింది. ఎంతవరకు నిజం ఏంటనేది మార్నింగ్ వస్తే బల్గం సుజాత కలిసింది మనకు ఫస్ట్ ఎంట్రన్స్లో. ఆ ఎంట్రన్స్లో కలిసిన తర్వాత మనం అడగడం జరిగింది, అంటే ఒక యాంకర్ ఏ విధమైన జాబ్ చేస్తూ ఉంటాడో ఆ జాబ్ పర్పస్లో నేను అడగడం జరిగింది. నాతో పాటు ఆ రోజు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఎంబడున్న బాలాజీ గౌడ్ ఉన్నారో, బాలాజీ గౌడ్ గారు నా ఎంబడే ఉన్నారు, మార్నింగ్ ఉన్నారు ఈవినింగ్ ఉన్నారు. సంతోష్ అనే పర్సన్ 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని వచ్చిన జనాలకి ఇక్కడ మోటివేషన్ అంటే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఆ డౌట్ వచ్చి ఇక్కడికి నేను వస్తే కొట్టిస్తాము, వానికి అంత సీన్ లేదు, వాడు దొంగ అది ఇదని మాట్లాడితే సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వాస్తవాలు ఏందో మాట్లాడదామన్న ఇంటెన్షన్తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లేదు, మరి మీడియా మిత్రులకు ఏమర్థమైందో వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరే ఆమె ఆధారాలు అయితే ఏం చూపిస్తలేదు కానీ ఏదో అన్నోన్ నెంబర్ నుండి నీ పేరు చెప్పి కాల్ చేశారని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఓకే, నేను ఏమంటా ఉన్నానంటే ఓకే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ నెంబర్ తీసుకెళ్లి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళకి చూపించాలి, వాళ్ళు ఏదంటే లీగల్గా ఉంటే యాక్షన్ తీసుకుంటారు, అవునా కాదా? మరి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు 2 వారాల నుంచి? అవే ఎవిడెన్స్ ఏవైతే చెప్తా ఉన్నారో ఆ ఎవిడెన్స్ ఇలా ఫ్రెండ్ది వాళ్ళ నేను ఆల్రెడీ కాల్ బ్యాక్ చేసిన, ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. వాళ్ళు ప్రూఫ్ చేయమనండి, సంతోష్ డబ్బులు అడిగినట్టుగా, సంతోష్ టీం డబ్బులు అడిగినట్టుగా. మరి ఇప్పుడు ఈయనే ఉన్నది కదా మీడియా, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అనుకుంటున్నారు మీరు? అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మీరు చేసినప్పుడు వీడియో కూడా ఆ వీడియో వల్ల చాలా వాళ్ళకందరూ కూడా నష్టం జరుగుతుంది, మా గురించి బ్యాడ్ చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి అంటే నేను ఉండే వాస్తవాలు చూపిస్తే వాళ్ళు బ్యాడ్ అనుకోండి, నా గురించి బ్యాడ్గా పోర్ట్రేషన్ చేస్తారు అంటున్నారా? అదే అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. సరే మీ మీద ఎలిగేషన్స్ చేస్తుంది అంటారు కదా, మీరు లీగల్ గా ఎట్లా ఫైట్ చేస్తారు? లీగల్ గా 100%. ఎందుకంటే ఒక మీడియా పర్సన్ గా నేను చాలా కేసులు టేకప్ చేసిన, ఇప్పటి వరకు నాకు అలాంటి ఇష్యూ లేదు. ఇక్కడ ఏదన్నా సంతోష్ అనే పర్సన్ పేరు చెప్పుకొనైనా సంతోష్ అయినా అలాంటి చేస్తే లీగల్ గా సంతోష్ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఇక్కడే నిలబడ్డా, మణిద్వీపేశ్వరమ్మ జ్యోతమ్మ వారి ఇంటి ముంగటే నిలబడ్డా. నేను రెడీ, ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్లోనే ఉన్నాము, ఇక్కడ పిఎస్ వెళ్ళడానికి రెడీ, ఎంక్వైరీ చేపియండి, కేసులు పెట్టేయండి, వచ్చిన జనాలకు బ్యాడ్ ఎట్లా పోర్ట్రేషన్ విత్ ప్రూఫ్తో ప్రూఫ్ చేయండి. నేనే చెప్తా ఉన్నాను కదా. ఇక లోకల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా మీకు సపోర్ట్ చేసే మిత్రులు, అవి కూడా వస్తాయి బయటికి, వాళ్ళకే చూపించండి ఎవిడెన్స్. ఎందుకు చూపించట్లేదు? 3 వారాలు అవుతుంది నేను వచ్చిపోయి, నెల అవుతుంది, ఆదివారానికి నెల నేను వచ్చి ఇక్కడికి, సాటర్డే అంటే నెల 1 రోజు అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి, మరి ప్రూవ్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఏమనుకోవచ్చు అంటే నిజాయితీగా ఎవరైనా వర్క్ చేస్తే ఇలాంటి డబ్బులు అడిగిరని ఎలిగేషన్ చేసి ఆ మనుషులను భయపట్టించే భయప్రాంతాలకు గురి చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అనుకోవచ్చా? ఓకే.
మీకేమనిపిస్తా ఉంది మరి? సార్ అది ఫేకా రియల్ అనేది పక్కన పెడితే వాళ్ళు బయటకు వస్తలేరు కాబట్టి తప్పు చేశారని చెప్పేసి ఒప్పుకుంటారని అర్థమవుతా ఉంది. ఓకే, ఇప్పుడు సంతోష్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు తప్పు చేశారు అనుకుంటున్నారా? సరే, వాళ్ళ నుండి తప్పుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చేయబోతా ఉన్నారు? ఏం లేదు, లీగల్ గా నా మీద ఎలాంటి ఎలిగేషన్ చేశారో ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ సర్వర్ కూడా వచ్చారు కాబట్టి 100% గా దీన్ని లీగల్ గానే వెళ్తాం. ఆల్రెడీ కంప్లీట్ కూడా చేయడం జరిగింది. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళు దొంగలు కాదు దొరలే అయితే లీగల్ గా వీళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత. దొంగల్లాగా దాచుకోకూడదు. మరి ఎందుకు దాచుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను దొరలాగానే వచ్చినా ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి నేను ఇదే ఉన్నా కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడగొద్దు కాదు. అమ్మ మీరు చెప్పండి, హిందూ ధర్మం అభాస్పాలైతా ఉంది అని చెప్పేసి అనేక మంది స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. హిందూ ధర్మంకు హాని ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి చూసాక నిజంగానే హాని కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏదైతే క్రిస్టియానిటీ వాళ్ళను గొర్రెలు అని చెప్పేసి ఇదే హిందూ సంఘాలు సంబోధిస్తూ ఉన్నాయో అదే గొర్రెల్లా ఇక్కడ కనిపిస్తూ ఉంది. క్రిస్టియన్ అక్కడ చర్చిలో కనిపించే సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరేమని చెప్తారు? అవునండి, ఇన్ని రోజులు మనం ఇన్స్టాలో చూస్తుంటాము క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లా అంటే, నేను యేసుదేవుడు అని మొక్కుకుంటే సిలిండర్ వచ్చింది, యేసుదేవుడు అంటే మా ఆయన చచ్చిపోయిన బతికిండు, ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, ఇవన్నీ చెప్పారు. ఇలాంటివన్నీ మనం కామెడీగా తీసుకున్నాము, పెద్ద సీరియస్ తీసుకున్నాం. ఇట్లాంటి కోకళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ హిందూ ధర్మంలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే దీన్ని కామెడీగా కూడా తీసుకోలేము, సీరియస్గా కూడా తీసుకోలేము. అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జెనెటిక్ ఉంది ఆమెకి. ఎందుకంటే కాళ్ళు పైకి ఎత్తేసి దుష్ట సంహారం అంటుంది. సంసారం చేస్తుందో దుష్ట సంహారం చేస్తుందో ఆమెకు తెలియాలి. ఇంకోటి దుష్ట సంసారం అంటే దుష్ట సంహారం కాదు, దుష్ట సంహారం అనే పదానికి ఆమె అర్హురాలు కూడా కాదు. ఇంకొకటి మన దాంట్లో దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ, కట్టమైసమ్మ, కొండపోచమ్మ, ఇట్లాంటి ఎన్నో ఎల్లమ్మ అవతారాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ అవతారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కులదైవాలను పూజించుకుంటే ఒక లెక్క, కానీ ఏ రూపము లేని ఆ శక్తిని ఏ మానవుడు కూడా మోయలేడు. ఆ పవర్ అలాంటిది. దేవుడు శరీరం మీదకి మణిదీపేశ్వరి అనే అమ్మవారు తన ఒక వెలుగు, తన దేవాన దేవతలకే కోటొక్క భక్తులకి, కోటొక్క దేవతలకే ఆమె ఒక వెలుగు. ఆ వెలుగుని ఆమె ఇష్టమైన నామధరణ చేసుకొని ఆ విగ్రహాన్ని వాళ్ళే సృష్టించి వాళ్ళే జీవం పోసినట్టుగా గోడకేదో విగ్రహాన్ని కట్టించేసి అదొక బిజినెస్. అంటే ఏ పని చేతగానోళ్ళు ఇలాంటి బిజినెస్లు, వ్యాపారాలు గల్లీగా అవుతున్నాయి. ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ కూడా చేయొద్దు అని చెప్పేసి మీలాంటి మీడియా మిత్రులని నేను కోరుతున్నాను. ఇంకొకటి, తను లొకేషన్ పంపింది అమ్మవారు అని చెప్పేసి ఒకటి అన్నది. ఇంకొకటి, లవ్ మ్యారేజ్ పేరు మీద మీరైతే ప్రేమించారో వాళ్ళని కలుపుతాను, వాళ్ళకే అమ్మవారు పోయి కళ్ళలోకి వచ్చి నిన్నే పెళ్లి చేసుకున్నట్టు చేస్తాను, మీరు కలశాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి హోమాలు చేస్తాను, ఇవి చేస్తాను, పూజలు చేస్తాను. ఈమె ఒక మాంత్రికమా, తాంత్రికమా? ఈమె ఎవరు ఇంతకి? తంత్ర విద్య నేర్చుకున్న తాంత్రికమా ఈమె? అది కూడా కాదు. రథబండి అంటే రథం నడుపుతున్నది. ఆ రథానికి ఈమె సంబంధించిన మంత్రాలు వచ్చా, వేద మంత్రాలు వచ్చా? ఇంకోటి, ఈమె శివభక్తురాలు కాదు, ఇంకోటి శివశక్తి కాదు. ఈ శివశక్తులకు కూడా ఇది ఇన్సల్ట్, అవమానమే ఇది. ఇలాంటి అవమానాలు ఎంతో మందికి చేస్తుంది. హిందూ ధర్మానికే ఏమో ఒక అవమానం చేసింది కాబట్టి ఈమె క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటివి ఇంకా ఇంత ముందు కూడా రానియకూడదు. చెప్పుతో కొడతాం మేము. ఇప్పుడే మళ్ళీ వస్తాం, హిందూ సంఘాలను తీసుకొని వస్తాం. హిందూ సంఘాలను చేస్తున్నాడు. నిజమైన బ్రాహ్మణుడు అయితే వాడికి వచ్చినది ఏదున్నా కానీ సరే వచ్చి నిరూపించుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు స్థలాన్ని కనుక చుట్టూ ఒకసారి మీరు కెమెరాలకు చూపిస్తే కనుక ఇక్కడ ఏమి జరిగినా, అర్ధరాత్రులు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చి ఆదుకునేవారు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. ఇలాంటి ప్రదేశంలో ఎవరు నా ఇంటి ముందు వచ్చినా కానీ ఏం చేసి పాడేస్తున్నా చూడండి, చంపి పాడేస్తా అని మాట్లాడుతుంది. అనకూడని పదములన్నీ కూడా పదజాలము యూస్ఫుల్ చేస్తుంది. బాడుకో అని, లంజలని అన్నీ అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్టనా మాట్లాడేది? బూతులు మాట్లాడతారా ఎక్కడైనా? బూతులు మాట్లాడుకుంటూ భూతాలు వదిలిస్తా అని చెప్పి కొట్టడము, ఇక చెప్పులు తీసి కొట్టడానికి ఎవరిని? మేము కూడా శివశక్తులమే వచ్చాము చూడడానికి, మరి మాకు చూపించాలి కదా. నిజమైన దేవుడైతే వెళ్ళి చూస్తాం కదా. మేము కూడా ఏముంది ఏం లేదనేది మేము కూడా తెలుసుకుంటాం కదా. తెలుసుకోవడానికే కదా వచ్చింది. వాళ్ళు ఇన్స్టాల్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. దేవీ దేవత శక్తులు చూపించమంటే తాళం వేసుకొని గేట్లు క్లోజ్ చేస్తున్నారు. రానివ్వట్లేదు, కనీసం ఆడవాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. నిజమా కదా చూడడానికి పోతే కూడా మేము కూడా చూసేవాళ్ళం కదా నిజమైన దేవుడా ఏంది. అసలు మణిదీపం అనేది ఒక వర్ణన మాత్రమే తప్ప మణిదీప దేవత అనేది ఎక్కడా లేదు. ఈ పురాణ కాలం నుంచి చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ఆ మణిదీప దేవుడు అనేది మాత్రం లేదు. అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఎట్లా పోరాటం చేస్తారు? నేను ఒకటే జనాలని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి గుడి నమ్మకాలతో మాత్రం రాకండి. మీ ఇంట్లోనే మీ దైవం ఉన్నది, మీ ఇంట్లోనే మీరు సరిగ్గా పూజించుకొని మీకు కావాల్సిన విధంగా మీరు కోరికలు కోరుకొని మీ ఇంట్లోనే మీ అమ్మకి ఎట్లయితే పూజించుకుంటారో అట్లాగే చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. కానీ ఇట్లాంటి దొంగలను మాత్రం నమ్మకండి. గుళ్ళల్లో ఈ రోజులలో ఎలా మనమూత విసర్జనలు చేస్తున్నారో వాళ్ళెంత ఘోరం చేస్తున్నారో ఇది కూడా అంతే ఘోరం. మంది మీద తినేటోళ్ళకి అట్లనే ఉంటుంది కానీ